హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లివ్ విత్ సహస్ర. ఈరోజు అయితే నా స్టైల్లో మీకు అరటికాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకోండి, దాంట్లో కొంచెం కారం, జీరా ధనియా పౌడర్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం. సాల్ట్, బేకింగ్ సోడా అయితే వేయలేదండి, మీకు కావాలితే బేకింగ్ సోడా యూస్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, సో నేను జీరా కూడా యూస్ చేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. అండ్ వాటర్ పోసుకొని బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలు ఉంటాయి, సో ఆ ఉండలు అనేవి ఉండకూడదు, కలిపినప్పుడు బాగా కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు అరటికాయ లాంగ్ స్లైసెస్ ఎలా కట్ చేయాలో చూడండి. ఈరోజు అయితే మాకు గెస్ట్లు వస్తున్నారండి, సో దానివల్ల నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. షార్ట్ కూడా కట్ చేసుకున్నాను, అవి జనరల్గా మీకు తెలిసిందే కదా అని చెప్పి నేను వీడియోలో చూపించలేదు. మెయిన్ ఇలా రావడానికి, ఇలా కట్ చేయడానికి చాక్ అనేది ఇలా కట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందండి. నాకు ఈ చాక్ అయితే చాలా బాగా నచ్చింది. ఆనియన్స్ కూడా బాగా కట్ అవుతున్నాయి. నేను ఇదైతే మార్కెట్లో తీసుకున్నాను. చూడండి, అరటికాయలు ఫ్లవర్ పెటల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. పిండి అనేది థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి, లేకపోతే అరటికాయ బజ్జీలకి తోకలు వస్తాయి. అదే నేను కలిపిన పిండి ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు. నేను వేసిన వాటికి కూడా కొంచెం తోకలు వచ్చినాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి, బేకింగ్ సోడా యూస్ చేయకపోయినా బజ్జీలు అనేవి మంచిగా పొంగుతూనే వచ్చినాయి. మనం తీసుకునేటప్పుడు ప్లేట్లో టిష్యూ పేపర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. టిష్యూ పేపర్ దేనివల్ల అంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. మీరు న్యూస్ పేపర్ అయితే యూస్ చేయకండి, ఎందుకంటే దాని మీద ఉన్న లెటర్స్ ఇంకు మళ్ళీ ఫుడ్కి అంటుకుంటుందండి. సో న్యూస్ పేపర్ యూస్ చేయొద్దు, ప్లెయిన్ వైట్ పేపర్ ఏదైనా ఉంటే యూస్ చేయండి. టిష్యూ పేపర్, వైట్ పేపర్ అలాంటిది యూస్ చేసుకోవచ్చు. బజ్జీలు మాత్రం ఫ్రై చేస్తున్నంతసేపు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న ఆయిల్ అనేవి బాగా అబ్జర్వ్ చేసేస్తే సో మనం తినేటప్పుడు ఆయిలీగా అనిపిస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, త్వరగా కూడా ఫ్రై అయిపోతాయండి. మీరు టిష్యూ యూస్ చేస్తే ఇంకొంచెం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది టిష్యూ పేపర్, సో మనం తినేటప్పుడు ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది. బజ్జీలు నూనెలోంచి తీసిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకున్నప్పుడు సిమ్లో ఉంచుకోవచ్చండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత మీరు ఫ్లేమ్ అనేది హై చేసుకోండి. నేనైతే ఇలానే చేశానండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.